చెప్పబోయే టాపిక్ పేరు నిమోనియా. నిమోనియా అనేది మన చుట్టుపక్కల కానీ లేకపోతే దగ్గు కానీ చిన్నపిల్లలలోని ఒకరి నుండి ఒకరికి వ్యాప్తిస్తుంది. దగ్గు కానీ తుమ్మడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. నిమోనియా అనేది మన లంగ్స్లోని వచ్చే ఇన్ఫెక్షన్. నిమోనియాకు టైప్స్. నిమోనియా అనేది ఊపిరితిత్తులలోని నిమోనియా అనేది ఇది ఊపిరితిత్తుల యొక్క తపజనిక స్థితి. ఇది సాధారణంగా అల్విమోనియా అని పిలువబడే చిన్న గాలి సంచుల నుండి ప్రభావితం చేస్తుంది. ప్రత్యేకత పల్మనాలజీ అంటువ్యాధులు, శ్వాస ఆడకపోవడం, తుమ్మడం ఇలాంటివి జరుగుతుంటాయి. చిన్నపిల్లలలోని సాధారణంగా ఉంటుంది. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా వస్తుంది. అంటే ఇది ఎన్ని రోజులు ఉంటుందని కాదు, 2 వీక్స్ కానీ 2 అంటే ఎక్కువ రోజులు కాకుండా కొన్ని వారాలు ఉంటుందని అర్థం. బ్యాక్టీరియా, వైరస్, సిక్లిస్ సెల్స్ వ్యాధి, ఉబ్బాసం, మధుమేహం, గుండె వైఫల్యం, ధూమపానం చిన్నపిల్లలలోని వస్తుంది. నిర్ధారణ పద్ధతి లక్షణాలను ఆధారంగా చేసుకొని ఎక్స్రే తీస్తారు. అంటే మనకి ఇప్పుడు ఏమైనా అయితే ఎక్స్రే ద్వారా మనకు వ్యాధి అనేది బయటపడుతుంది. నిరోధన టీకాలను వేసేటప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవడం, ధూమపానం చేయకపోవడం. నిమోనియా అనేది ఊపిరితిత్తులలోని ఇన్ఫెక్షన్. బ్యాక్టీరియా వలన కానీ వైరస్ వలన కానీ ఇది వ్యాప్తిస్తుంది. దీనిని ఇంకో పేరు కూడా ప్యూబిస్ అని కూడా అంటారు, ప్యూరిటిస్ అని కూడా అంటారు. లక్షణాలు అంటే సింటమ్స్: ఆకుపచ్చ, పసుపు, ఎర్రపు, శ్లేష్మపు దగ్గు, ఫీవర్ కానీ చల్లని చెమటలు, చలి వస్తుంది. చికిత్స అంటే ట్రీట్మెంట్. నిమోనియా అనేది చికిత్స ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని మీద ఆధారపడి ఉంటుంది. యాంటీబయాటిక్స్ చికిత్స చేస్తారు. యాంటీవైరస్ మందులు వాడడం, ఎక్కువైతే ఆసుపత్రిలో చేరడం. ఐవి యాంటీబయాటిక్స్ వాడతారు. ఐవి అంటే ఇంట్రావెన్ ద్వారా ఇస్తారు. ఇంకో పేరు కూడా ఉంటుంది, ఓరల్ యాంటీబయాటిక్స్ అని కూడా అంటారు, ఫంగల్స్ అని కూడా అంటారు. థ్యాంక్ యూ.